వాళ్ళంతా చిన్న చేపలతో నిండిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోసారి అయితే మా బీచ్ లో అలివేశారు. మా ఊర్లో శ్మశానం బీచ్ దగ్గర ఉంటది. నైట్ టైం ఇక్కడికి రావాలంటే ఉచ్చపడిపోద్ది. ఈ రోజు అయితే జనాభా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళతో పాటు మా ఊరు వాళ్ళు కూడా లాగుతున్నారు. ఇలా వాళ్ళకి తాడు లాగడానికి సాయం చేసినట్లయితే వాళ్ళంతా ఒడ్డుకు లాగేసిన తర్వాత మనకు కొన్ని చేపలు ఇస్తారు. గాలి ఎక్కువగా ఉండడం వల్ల అలలు కూడా పెద్దవి వస్తున్నాయి. ఆ రోజు అయితే తాడు సింపుల్ గా పైకి వచ్చేసేది, కానీ ఈ రోజు మాత్రం లోపలికి లాక్కెళ్ళిపోతుంది. మొత్తానికి వాళ్ళ దగ్గరికి వచ్చేసింది, కానీ ఎవరు అరవట్లేదు. ఎందుకు ఇలా అన్నానంటే మొన్న వాళ్ళ నీటిలో ఉండగానే అందరూ గోల్ చేశారు, కానీ ఈ రోజు అందరూ సైలెంట్ అయిపోయారు. ఎందుకు ఇప్పుడు అర్థమైంది, అసలు చేపలు పడలేదు వాళ్ళని. మా ఓడు మాత్రం ఇలాంటి దాంట్లో ముందే ఉంటాడు. ఆ కోనం చేపను చూడండి ఎలా ఒడ్డుకి ఈడ్చుకొచ్చేస్తున్నాడు. వాళ్ళంతా ఈ చిన్న చేపలతోనే నిండిపోయింది. వీటిని వచ్చేసి కార్లను పిలుస్తూ ఉంటారు. మా సైడ్ ఇవన్నీ ఎక్కువ పడినా సరే వేస్ట్ అయ్యి. ఎందుకు ఇలా అన్నానంటే ఇవి రేట్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేపలు ఏరుకుంటున్నారు. ఇందాక గణేష్ కూడా ఈడ్చుకొచ్చిన కోనం చేప అయితే ఇదే. దగ్గరికి వెళ్ళి చేపలన్నింటినీ పలకరించి వచ్చాను. ఈ రోజు అయితే తమ్ముడు కొంచెం డల్ గా ఉన్నాడు, ఎందుకంటే చేపలు ఏం పడలేదు కదా. ఈ చేపను ఏమంటారో చెప్పారు, కానీ నేను కూడా మర్చిపోయాను. కూర గురించి చేపల కోసం అయితే ఎలా కూడా వాడుకుంటున్నారో చూడండి. ఇంతకీ మీరు ఎప్పుడైనా బీచ్ కి వెళ్ళారో లేదో కింద కామెంట్ చేసి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.